విజయ్ దేవరకొండ గారి పాత సినిమా గుర్తొస్తుందా, కింగ్డమ్ టీజర్ గుర్తొస్తుందా? కింగ్డమ్ టీజర్ చూసుకుని కింగ్డమ్ ఎలా ఉంది అని యాంటిసిపేషన్తో థియేటర్కి వస్తారు, కానీ ఆయన పాత సినిమా రిజల్ట్స్ గురించి థియేటర్కి రారు కదా. కింగ్డమ్ టీజర్ ఎలా ఉందో తర్వాత వచ్చే ప్రమోషన్ మెటీరియల్ అలానే ఉంటుంది, సినిమాను అలానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది ఉంటుంది. బిజినెస్ మీరు అన్నట్టు మమ్మల్ని నమ్మి చేస్తారు కదా, ముందు సినిమాని నమ్మి చేయరు కదా. నాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, నన్ను నమ్మి చేసేవాళ్ళు ఉంటారు, కానీ మమ్మల్ని ఇప్పుడు మా బ్యానర్ని నమ్మి చేసేవాళ్ళు ఉంటారు, కానీ ముందు సినిమా రిజల్ట్తో మాకు సంబంధం లేదు కదా. సో దానికి ఎప్పుడు ఆ రిజల్ట్ డిస్టర్బెన్స్ ఉండదండి. కొంచెం మార్కెట్ ఉంది కదా అంటారు తప్పితే ఆ డిస్కషన్ ఉండదండి ఇప్పుడు. ఆల్ లాంగ్వేజెస్. సార్ ఒక స్మాల్ మీరు చెప్తా ఉన్నప్పుడు అందరూ మీరు మేబీ ఒకరి గురించి చెప్తున్నారు, బట్ అందరూ వెబ్ మీడియా వెబ్సైట్స్ అని చాలా అంటున్నారు. బట్ వెబ్ మీడియా వెబ్సైట్స్కి ట్రాఫిక్ లేకపోతే మీరు అసలు ఆ ఇంట్లో ఎవరు కదా సార్, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఆర్ వాళ్ళు పబ్లిష్ చేసేది చూడటం కానీ చేయరు. ఎండ్ ఆఫ్ ద డే ప్రింట్ ఉంది, ప్రింట్ వాళ్ళు చూడట్లేదు అసలు. మీరు అన్నట్టు ప్రింట్ వాళ్ళు చూడట్లేదు, ప్రింట్ వాళ్ళు కూడా ప్రింట్ వెబ్సైట్ నెంబర్ 1 ఓకే ఫైన్, ఐ టేక్ దట్ బ్యాక్. ఓకే ప్రింట్ తీసుకోవట్లేదేమో కానీ వెబ్సైట్ ఫాలో అవుతున్నారు. ఈనాడు కానీ సాక్షి కానీ వేరే ఫాలో అవుతున్నారు. మీరు మొత్తం లెక్కలు చేయండి. మేము తీసుకొస్తాం. ప్రింట్ వాళ్ళు కూడా వెబ్సైట్ లో ఉంటున్నారు, వాళ్ళు వెబ్ మీడియాలో ఉంటారు కదా సార్. ఇప్పుడు అలా అని అందరి వెబ్సైట్ మీరు అనలేదు కదా. నేను అందరి వెబ్సైట్స్ అనలేదు. నేను ఆయన ఎవరికి డబ్బులు ఇస్తున్నారో అలా ఉన్నారు.